మునుపటి భాగంలో ఈ పెట్టుబడులు రెండు ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్న ఆ భయంకరమైన కుర్చీని చూసి వీళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే డెంగు, చూసావా ఆ కుర్చీ ఎలా నడుచుకుంటూ వెళ్తూ ఉందో? ఆ ఇంటి ముందుకు వెళ్ళేసరికి ఒక అస్థిపంజరం కూడా ప్రత్యక్షమైంది. పైగా అక్కడ వేసిన రక్తాన్ని కూడా తాగి వెళ్ళిపోయింది. ఇది అంతా చూస్తూ ఉంటే ఏదో భయంకరంగానే నాకు అనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని ఎలాగైనా సరే మనం మంత్రాలకు తెలియజేయాలి. మంత్రాలకు మనకు చెప్పిన పని అది కదా. త్వరగా ఇప్పుడే బయలుదేరితే వెళ్దాం, త్వరగా పద అని చెప్పి ఆ రెండు పుట్టుదయ్యాలు నేరుగా ఈ మంత్రాలయ ముందుకు ప్రత్యక్షమయ్యాయి. మంత్రాలవను చూసి ఈ పుట్టుదయ్య రెండు, మాత మంత్రాలవ్వ, మీరు చెప్పిన విధంగానే గ్రామంలోనికి ప్రవేశించి ఆ నడుస్తూ ఉన్న మాయా కుర్చీని మేము చూసాం. ఎంతో భయంకరంగా నడుచుకుంటూ ఊరు అంతా తిరుగుతూ ఉంది. అంతేకాదు మంత్రాలవ్వ, ఇన్ని రోజులుగా మేము చూసిందల్లా ఒక్కటైతే నిన్న రాత్రి చూసింది మరొక ఎత్తు. ఒక ఇంటి ముందు ఇద్దరు దంపతులు తన చేతిలో రక్తపు చుక్కను నేరుగా ఆ ఇంటి ముందుకు వేసి తమ ఇళ్ళలోనికి వెళ్ళిపోయారు. సరిగ్గా 1 గంట సమయానికి ఈ కుర్చీ నడుచుకుంటూ వెళ్ళి ఆ రక్తం దగ్గర ఆగిందయ్యా. అవ్వా, ఆ రక్తం తాగడానికి ఆ కుర్చీలోంచి ఒక అస్థిపంజరం ప్రత్యక్షమైంది. ఆ అస్థిపంజరం ఆ రక్త చుక్కలను తాగి కుర్చీతో పాటు ఆ అస్థిపంజరం కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమైపోయావా. ఇది అంతా మేము మా కళ్ళారా చూసామవ్వా అని ఆ పుట్టుదయ్యలు రెండు మంత్రాలతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఈ పుట్టుదయ్యలతో, అరే, ఆ నడుచుకుంటూ వెళ్ళిన కుర్చీ ఒక ఇంటి ముందుకు వెళ్ళి ప్రతిరోజు అవుతూ ఉందా? అది కాక ఆ రక్తాన్ని తాగిన మరుక్షణమే అస్థిపంజరంతో పాటు ఆ కుర్చీ కూడా అక్కడి నుంచి అదృశ్యమైపోయాయంటే ఆ ఇంటికి ఈ నడిచే కుర్చీకి ఏదో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మనం తెలుసుకోలేకపోతే ఇక ఎన్నెన్ని భయంకరమైన సన్నివేశాలు జరుగుతాయో మనం ఊహించలేం. ఒక పని చెయ్యండి, ఈ రోజు రాత్రికి ఆ ఇంటి వద్దకు వెళ్ళి ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించండి. నేను రేపు రాత్రి ఆ కుర్చీ ఊళ్ళో నడిచే సమయానికి ఊరి నడిమతో నుంచని ఆ కుర్చీని బంధించడానికి ప్రయత్నం చేస్తాను. త్వరగా వెళ్ళండి అని చెప్పి ఈ మంత్రాలవ్వ ఆ రెండు పుట్టుదయ్యలతో చెప్పింది. ఆ మాటలు విన్న పుట్టుదయ్యలు రెండు సరైన చెప్పి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. ఉదయం లేచిన తర్వాత ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆశ్చర్యపోయి వాళ్ళ ఇంటి ముందు నుంచని అలా ఆ రక్తం తాగిన ప్రదేశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆ ఇంటి ముందు నిలుచొని ఆ రక్తం పడిన ప్రదేశం వైపు అలా చూస్తూ ఉండడం ఈ రంగా పక్క ఇంటి వ్యక్తి చూశాడు. ఆ వ్యక్తి నేరుగా ఈ రంగా వద్దకు వచ్చి వీళ్ళిద్దరితో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగా, ఏంట్రా భార్యాభర్తలు ఇద్దరు మీ ఇంటి ముందు నుంచొని అలా చూస్తూ ఉండిపోయారు? కొంప తీసి ఏమన్నా ఇక్కడ ఇల్లేనా కడదామనుకుంటున్నారా ఏంటి? అరే శ్రీను, మా గురించి మా పరిస్థితి గురించి తెలిసి కూడా నువ్వు అడగడం నాకు ఎందుకో ఎటకారం చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. ఏమీ లేదురా, మామూలుగానే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదో కుక్కో ఎలకో చచ్చినట్టుగాను రక్తం ఉంటేని ఆ రక్తాన్ని చూస్తున్నాం అంతే. అరే రక్తమా ఇది? ఆహా, నిజమేరా రంగా, మీ ఇంటి ముందు ఇలా రక్తపు చుక్కలు ఉన్నాయేంటి? పైగా ఇది ప్రతిరోజు ఇలాగే వస్తుందా ఏంటి? నాకు చిన్న గుర్తు, ఇంతకు పూర్వం మీ ఇంటి ముందు కూడా ఇలా రక్త చుక్కలు కనిపించేవని చిన్నప్పుడు మా నాన్న చెప్తూ ఉండేవాడు. అదే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అదే మళ్ళీ ఇప్పుడు జరుగుతుందేమో నాకు అనుమానంగా ఉందా రంగా. అరే రంగా, మొన్న నువ్వు అడిగావు కదా కుర్చీ శబ్దాలు వినిపిస్తున్నాయని. నాకు నిన్న వినిపించాయిరా. ఏదో భయంకరమైన శబ్దాలు కూడా నాకు వినిపించాయి. ఆ రోజున అడిగినప్పుడు మాత్రం నాకేమీ వినిపించలేదు, కానీ నేను స్పష్టంగా విన్నాను. ఏవో అరుగుల శబ్దాలు, భయంకరమైన పిశాచ కేకలు లాంటివి అన్నీ నాకు పూర్తిగా చాలా వివరంగా వినిపించాయి. నేను చెప్దామని వచ్చాను, కాకపోతే నువ్వు ఇంటి దగ్గర లేవు. ఈ రోజు కనిపించావు. ఈ విషయం నీకు చెప్దాం అనుకున్నాను రా. ఆ మాటలు విన్న ఈ రంగా ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ తనకి సహాయం కోసం ఒకడు దొరికాడని చెప్పి చాలా ఆనందపడుతూ తనతో ఇలా అంటూ ఉన్నాడు. అరే శ్రీను,
నువ్వు చెప్పింది నిజమా? అమ్మయ్య, ఎంతకాలం నేను చాలా భయపడుతూ దిగులు పడుతూ ఉన్నాను. మా ఇద్దరికి కనిపించిన ఆ కుర్చీ శబ్దాలతో పాటు ఆ అడుగులు కూడా నీకు వినిపిస్తున్నాయంటే నీకు కూడా మాలాగే ఆ కుర్చీ కనిపించిందని నాకు అర్థమవుతుంది. నిజమే కదా? నేను రాత్రి ఆ శబ్దాలు విన్నావా? ఆ భయంకరమైన అరుపులు కేకలతో పాటు ఆ నడుచుకుంటూ వచ్చే కుర్చీ శబ్దాలతో అడుగులు కూడా వినిపించాయి కదా. అనేరా నువ్వు రోజు చూస్తున్నావు. ఆ కుర్చీలో మాత్రం ఎవరూ లేరు. భయంకరంగా అదంతటా నడుచుకుంటూ వెళ్తుంది. అమ్మయ్య, ఇంతకాలంలో మాకు ఒక తోడు దొరకవురా. ఆ మాటలు విన్న తన స్నేహితుడు కూడా, అవునరా రంగా, అవును. పాపం, ఇంతకాలం నువ్వు చెబుతున్న మాటలను మేము నమ్మలేదు. పైగా అందరూ నిన్ను వెటకారం చేస్తే వాళ్ళతో పాటు నేను చేరి నిన్ను వెటకారించాను. నన్ను క్షమించరా రంగా. అరే రంగా, ఆ కుర్చీ సంగతి ఏంటంటావు? ఇంతకీ ఆ కుర్చీ నిజంగా నడుచుకుంటూ వస్తుందా, లేకపోతే ఏదైనా దెయ్యం అంటావా? నాకెందుకో భయంగా ఉందిరా రంగా. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటంటావు అని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా చూస్తూ రంగా భార్య కూడా చాలా సంతోషపడుతూ ఉంది. అరే శ్రీను, ఈ కుర్చీ గురించి మాకు చాలా భయం వేసి, ఈ కుర్చీ వల్ల ఊరికి ఏం సమస్యలు వస్తాయని చెప్పి భయపడి ఒక మాంత్రికుని కలిసాం. ఆ మాంత్రికుడేమో మన ఊరి చివరిన ఉన్న ఆ భయంకరమైన పాడుపడ్డ గుడి ఉంది కదా, ఆ గుడిలో ఒక మాంత్రికుడు ఉంటాడు. అతన్ని కలవండి, మీ పూర్వం గురించి తెలుస్తుందని చెప్పాడు. నిన్న అతను మేము కలిసి వచ్చాం. ఆ మాంత్రికుడు మాతో చెప్పింది ఏంటంటే, మీ రక్తపు చుక్కని ఒకదాన్ని మీ ఇంటి ముందు ఉంచి రాత్రి చూస్తూ ఉండండి. ఆ కుర్చీ గనక మీ రక్తాన్ని తాగి వెనక్కి వెళ్ళిపోతే అది మీపై పగతో ఉన్నట్టు, లేదా అది చూడకుండా వెళ్ళిపోతే ఏమీ కాదన్నట్టు చెప్పాడు. ఇప్పుడు మనం అనుకున్న విధంగానే ఈ కుర్చీ గురించి మన ముగ్గురం కూడా నేరుగా ఆ మాంత్రికుడి వద్దకు వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పాలరా. నువ్వు మాతో వస్తావా అని ఈ రంగా తన స్నేహితుని అడగగా తను, అయ్యో బాబోయ్, ఊరి చివరిన గుడిలోనికి వెళ్ళారా? అరే నిజంగానో, ఎంతకాలం నుంచి ఈ ఊళ్ళో ప్రజలందరూ కదలగదలుగా చెప్పుకుంటున్న గుడిలో నిజంగా ఒక మనిషి బ్రతికే ఉన్నాడా? అతను మీతో మాట్లాడుతున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. సరే సరే, తప్పకుండా వెళ్దాం. ఇప్పుడే మనం బయలుదేరి ముగ్గురం ఆ భయంకర గుహలో ఉన్న ఆ మాటలు కొలుద్దాం, పదండి అని చెప్పి వాళ్ళు ముగ్గురు నేరుగా ఆ భయంకర గుహలో ఉన్న మాంత్రుడి వద్దకు వెళ్ళారు. మాంత్రుడికి ఎదురుగా నుంచొని ఈ రంగా, అయ్యా గురువుగారు, మీరు చెప్పిన విధంగానే నిన్న సాయంత్రం ఆ మాయా కుర్చీ మా ఇంటి ముందు వెళ్ళడం గమనించి చూసాం. అంతేకాదు, ఆ కుర్చీ రాకముందే మేము ఇద్దరం మీరు చెప్పిన విధంగానే మా ఒంటిలోంచి కొన్ని రక్తపు చుక్కలను మా ఇంటి ముందు పడవేశాం. ఆ రక్తాన్ని ఒక భయంకరమైన అస్థిపంజరం ఆ కుర్చీ ఎదురుగా ప్రత్యక్షమయ్యి నరనాలుకతో నాకి ఒక్కసారిగా కుర్చీతో పాటు ఆ అస్థిపంజరం కూడా అదృశ్యమైపోయిందయ్యా. అయ్యా, మరొక విషయం, మా ఇద్దరికి ఆ కుర్చీ అడుగులతో పాటు కుర్చీ కనిపిస్తుందని చెప్పాం కదా, మా ఇంటి పక్కన వ్యక్తి కూడా నిన్న వినిపించాయంట. భయంకరమైన అరుపులు శబ్దాలతో పాటు ఈ కుర్చీ అడుగుల శబ్దాలు కూడా నేరుగా వినిపించాయంట. ఇదిగో ఇతను కూడా మాతో వచ్చాడు. అవునండి, అవును, నేను వీడి స్నేహితునే. వీడి ఇంటి పక్కన నేను ఉంటూ ఉంటాను. నిన్న సాయంత్రం ఆ రంగాగాడు చెప్పిన విధంగానే భయంకరమైన శబ్దాలు అరుపులు అన్నీ వినిపించాయి. నాకు ఆ కుర్చీ అయితే కనిపించలేదు, కానీ శబ్దాలు మాత్రం చాలా స్పష్టంగా నాకు వినిపించాయి. దయచేసి మాకు సహాయం చేయండి. ఆ కుర్చీ అసలు ఏమిటో, ఆ సంగతి ఏంటో మాకు పూర్తిగా తెలియజేయండి. లేకపోతే ప్రాణభయంతో మేము ఊరు విడిచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి అని ఈ శ్రీనితో పాటు రంగా నేరుగా ఆ మాంత్రికుని అడుగుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మాంత్రికుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి వీళ్ళు ముగ్గురిని చూస్తూ ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మీరు చెప్పినదంతా వింటూ ఉంటే నిజంగానే ఆ భయంకరమైన కుర్చీలో ఏదో భగత్తో రగిలిపోతూ ఉన్న ప్రేతాత్మ బందీగా ఉందనిపిస్తూ ఉంది. మీకు ఎదురుగా ప్రత్యక్షమైన ఆ అస్థిపంజరానికి కూడా ఏదో సంబంధం దాగి ఉంది. ఆ రక్తాన్ని తాగి అక్కడి నుంచి అదృశ్యమైపోయాయంటే అవి మీపై పూర్తిగా పగతో రగిలిపోతుందని అర్థమవుతూ ఉంది. ఇంతకీ మీ పూర్వీకులు ఏం చేశారన్నదే తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకు గాను మీలో ఒకరు మీ ప్రాణాన్ని
24 గంటల పాటు నాకు సమర్పించాలి. మీ దేహాన్ని ఇక్కడే భద్రపరిచి ఉంచుతాను. మీ ఆత్మ సహాయంతో నేను మీ పూర్వీకుల యొక్క ఆత్మని ఇక్కడికి ప్రత్యక్షం చేసి వాళ్ళతో జరిగిన సంఘటనంతటిని నేను పూర్తిగా తెలుసుకోగలుగుతాను. అందుకు మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారని చెబితే నేను మీ యొక్క ఆత్మని బయటకు తీసి ఆ ఆత్మశక్తితో మీ పూర్వీకులతో మాట్లాడగలుగుతాను. త్వరగా మీలో ఎవరో ఆ వ్యక్తి నిర్ణయించుకోండి అని ఆ యొక్క మాంత్రికుడు వీళ్ళు ముగ్గురితో చెప్పాడు. ఆ మాటలు విన్న వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ రంగాతో పాటు శ్రీను, రంగా భార్య కూడా భయపడుతూ ఉన్నారు. శ్రీను, అయ్యో బాబోయ్, ఆత్మని వేరు చేయడం అంటే నిన్ను ఒక్కరోజు పాటు చంపేస్తానంటున్నారు. అలా అయితే నువ్వు చనిపోతావురా రంగా. నీ ఆత్మ బయటకు వస్తే ఇక నువ్వు శవంతోనే లెక్క. నువ్వు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి నీ ఆత్మని శరీరంలోనికి ప్రవేశించకపోతే ఇక నువ్వు చచ్చిన వాడితోనే లెక్క. ఇక నువ్వు చచ్చిపోనట్టేరా. అరే రంగా, ఒక్కసారి ఆలోచించు. ఈయనకి మాత్రం నువ్వు ఒప్పుకోవద్దురా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని తన స్నేహితుడైన శ్రీను రంగాతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న రంగా, అరే శ్రీను, లేదు, నాకు ఈ స్వామీజీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. పైగా అతను చేసేది కూడా మన మంచి కోసమే. ఇప్పుడు గనక మనం ఏమీ తెలియనట్టుగా కాముగా ఉంటే మన వల్ల ఊరు అంతా పెద్ద ప్రమాదంలో పడుతూ ఉంది. ఇదిగో సీత, నువ్వేమీ కంగారు పడుకో. ఈ ప్రాణత్యాగానికి నేను సిద్ధమవుతాను. నువ్వు శ్రీనుతో పాటు వెళ్ళి ఊర్లో అంతా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను తిరిగి మరలా ఈ స్వామీజీ నా ఆత్మను నా ప్రవేశంలోనికి ప్రవేశపెట్టిన తర్వాత నేను తిరిగి మళ్ళా బ్రతికి వస్తాను. నాకు ఇతని శక్తిపై పూర్తిగా నమ్మకం ఉంది. దయచేసి మీరు ఎవరూ కంగారు పడవద్దు. అయ్యా స్వామీజీ, మీరు అనుకున్న విధంగానే నా ఆత్మను మీకు సమర్పిస్తాను. నా దేహంలోనికి మీ శక్తిని ప్రవేశించి నా ఆత్మను బయటకు తీయండి. మీరు అనుకున్న కార్యానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ యొక్క రంగా ఆ మాంత్రికుడితో చెబుతూ ఉన్నాడు.